సాంగ్స్ ఎలా అనిపించింది? అమేజింగ్, చాలా బాగా. ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది? ఫ్రెండ్షిప్ వాస్ రియల్లీ అమేజింగ్. ఓకే, గోవా ట్రిప్ ఎలా అనిపించింది? మీరు చూసారు కదా నా మూవీ. మ్యూజిక్ బాన్ బ్రో ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందన్నా. మ్యాడ్ 2 డబుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 ఇంకా బాగుంది. సూపర్ ఎంటర్టైన్మెంట్, పక్కా హిట్ సినిమా. సూపర్. ఎలా ఉంది మేడం సినిమా? బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 బ్లాక్ బాస్టర్. ఒకటే అన్న, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ మాత్రం సూపర్ అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ తక్కువ టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా ఉందంటే అది మ్యాడ్ మార్క్సే. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ సినిమా, పక్క 100 కోట్లు. ప్లీజ్ ఎవరు నెగిటివ్ రివ్యూ చెప్పకండి, చాలా బాగుంది సినిమా. సునీల్ అన్న యాక్టింగ్, అరే నేను బాయ్ ఓకే బాయ్, అరే అదే అదే చిన్న చిన్న కామెడీ బాగుంది అసలు. సునీల్ అన్న విలన్ కాదన్న, ఒక మంచి కమెడియన్ ప్లస్ వినరు. లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ, ఆ ట్విస్ట్ మళ్ళీ పార్ట్ 3 లో చెప్తా. ఇది అంతే భయ, ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మ్యాడ్ మ్యాక్స్ బాగుంది. రేటింగ్ 3.5. అరే నేను మర్చిపోయినా, దీప్ ఆయన వస్తాడన్న. అసలు ఆ ఎంట్రీ, ఆ మాటలు, అది సూపర్ అసలు. అంటే మనం డైరెక్టర్ గారు మీరు హీరో అయిపోయింది సార్, మీ యాక్టింగ్ కి మేమైతే పెద్ద ఫ్యాన్ అయిపోయినాం. చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్, ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒకటే మాట చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. మ్యాడ్ స్క్వేర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అంటే కామెడీ అంటే డబుల్ మీనింగ్ కావచ్చు, లేదా జబర్దస్త్ కామెడీ కావచ్చు, ఏదైనా కామెడీ అలా కొన్ని సినిమాలో జరుగుతుంది. బట్ ఈ సినిమాకి వచ్చేది ఒక రియల్ కామెడీ. ఒక మనిషి, ఒక కామెడియన్స్ లేకుండా ఒక రియల్ గా రాసి కామెడీని పండిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. అయితే మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. ఇంకా ఎటువంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఓన్లీ కామెడీ అన్నమాట. ఎటువంటి వంగర కామెడీ లేకుండా, డబులింగ్ డైలాగులు లేకుండా చాలా నీట్ గా చాలా కామెడీని జనరేట్ చేశారు. ఇంకా ఓవరాల్ గా డీడీ క్యారెక్టర్ కావచ్చు, అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, ఎన్టీఆర్ గారు, బామ్మద్ గారు యాక్టింగ్ అయితే మాత్రం ఒక మాస్ హీరోగా నిజంగా ఆయనకి మంచి ఫ్యూచర్ ఉందన్నమాట. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ అయితే ఉంటదన్న నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ ట్విస్ట్ గానీ ఆ సూపర్ అనమాట. అలాగే కళ్యాణ్ గారు రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ లైన్ కావచ్చు, ఆ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ బోర్కొని చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ప్రతి క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చారు, ప్రతి క్యారెక్టర్ నే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసేలా ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ ఎలివేషన్ అనే ఎమోషన్ అంటే ఉంది. సో ఆ డాన్స్ గానీ, లేదంటే ఆ వచ్చిన ఎఫర్ట్ లో సాంగ్ గానీ చాలా బాగుంది. ఇంకో 2-3 ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, అవి అయితే మాత్రం సేమ్ ఐటమ్ సాంగ్స్ లాగా ఉన్నాయి. అవి కూడా రిపీటెడ్ కాదన్న, రిపీటెడ్ ఒక 2.5 గంటలు మీరు నవ్వలేక ఇంకా కడుపొప్ప ఎంట్రైకి వెళ్ళిపోదాం అనిపించి అంత నవ్వించారనమాట. అంత బాగుంది క్లైమాక్స్ వరకు. ఇంకా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా నవ్వుతారు అనమాట. ఇంకా లేదు, ఫస్ట్ పార్ట్ లాగేం లేదండి. ఒక కామెడీని ఒకటే మన ఒక్క కామెడీని బేస్ చేసుకుని సినిమాని తీశారు. సో అది కడుపొప్ప ప్రతి సీన్లను కూడా ఎవ్రీ మినిట్ కూడా మనం నవ్వుతూనే ఉంటాం. ఎక్కడ కూడా మనం డౌన్ అవ్వం. ఇంకోటి ఫ్యామిలీతో, పిల్లలతో బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కా ఇది 150 కోట్లు 200 కోట్ల సినిమా పక్కగా చేస్తుంది. ఇది నా గుండె మీద ఒట్టు, మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అన్నా. నేను ఇచ్చే రేటింగ్ 3 అన్నా, 5 కి 3 ఇస్తానా. మ్యాడ్ 1 ఎలా ఉందనో మ్యాడ్ 2 కూడా ఆ టైప్ ఉందన్నా, అంతేనా? మరీ అంత హైప్ అనేది ఏం లేదు. మ్యాడ్ 1 లాగా ఉంది. లాగ్ అంటే అక్కడ కొంచెం ఉందన్న. అంటే మనం ఎట్లా అంటే మరీ లాగ్ లేదన్నా, బాగుందన్నా. అన్న అందరు వచ్చి చూడండి అన్న, మ్యాడ్ సినిమానా అలా. నా గుడ్డు మీద కొట్టు, మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అలా. రండన్నా సినిమా, రండన్నా. సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మ్యాడ్ 1 కన్నా మ్యాడ్ 2 అయితే ఇంకా బాగుంది. నటించిన నటులు అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోర్ కొట్ల సినిమా ఉన్నటువంటి 2.5 అవర్స్ కూడా సినిమా చాలా అత్యద్భుతంగా అనిపించింది. అంటే ఈ మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో కానీ, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి స్టోరీలో కానీ, స్టోరీయే హీరో, ఇందులో హీరో ఎవడో లేదని అన్నారు. అట్లా ఒప్పుకోవడం లేదు. లాస్ట్ క్లైమాక్స్ లో హీరో ఎవరన్నా తేల్చేయడు కాబట్టి ఎన్టీఆర్ బాగుంటుంది కాబట్టి ఆ మాత్రం ఉంటది. పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంది. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ కామెడీ బండి చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏకదమ్ అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా సినిమాకి 3 వరకు మనం వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడున్నటువంటి పండుగ తరుణంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది, చాలా బాగుంటుంది. సూపర్ అన్న, బాయ్ క్యారెక్టర్. అనిదీప్ వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఫస్ట్ నుంచి కూడా కామెడీ ఎలా వెళ్ళింది, అనిదీప్ వెళ్ళినప్పుడు ఇంకా రేజ్ అయిపోయింది. ఓవరాల్ సినిమా అందరికీ నచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా రీచ్ అయ్యింది? ఎక్స్పెక్టేషన్స్ లో కామెడీ వైజ్ బాగా జనరేట్ చేశారు అనిపించింది. సీక్వెల్ గానే బాగా కంటిన్యూ స్టోరీ బాగా పెట్టారు అనిపించింది. లడ్డు బాబుతో చూస్తే కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. ఏ సీక్వెన్స్ లో డిసప్పాయింట్ చేసింది? అంటే అది కాలేజ్ స్టోరీ కదా. అలా ఏం లేదు, కానీ మ్యాడ్ 1 ఏదైనా ఫస్ట్ పార్టే బాగుంటది కదా. ఇది కూడా బాగానే ఉంది, కానీ మ్యాడ్ 1 అంత కాదు. మొత్తం ఎంటర్టైన్మెంట్. అది మొత్తం ఎంటర్టైన్మెంట్, ఇది అంత ఎంటర్టైన్మెంట్ గానీ అంత కాదు.
ఓకే పర్లేదు బాగుంది కానీ ఆయన సిగ్గుపడ్డం అదంతా బాగుంది ఆయనది కూడా బాగానే ఉంది ఆయన గురించి తెలిసిందే కదా సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంతా ఏది ఉండదు స్వాతి రెడ్డి కూడా బాగుంది బానే ఉంది అంతా బానే ఉంది 2 times మేబీ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఉన్నదానికి ఎంటర్టైన్మెంట్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే ఒక 8-10 కి అది చూడండి మీరు చూస్తే తెలుస్తుంది